సో హాయ్ గైస్, మీరై మూవీ నుంచి టీజర్ అయితే వచ్చింది. ఈ మూవీలో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. నిజం చెప్తున్నా, ఈ డీటెయిల్స్‌ని మీరు వింటే చూస్తే మైండ్ అయితే పోతుంది. ఆ లెవెల్‌లో అయితే కార్తీక్ గట్టినేనైతే రాసుకొని ఎంచుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ స్టిక్‌ని వికెట్ వెంచర్ అని అంటారు. ఈ స్టిక్ కోసమే మొత్తం స్టోరీ అయితే ఉంటుందనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ స్టిక్‌లో చాలా పవర్స్ అయితే ఉండబోతుంది. సో ఈ స్టిక్‌ని పడితే మన హీరో తేజ సజ్జకి అయితే చాలా పవర్ అయితే వచ్చే అవకాశం అయితే 100% అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నేను కొన్ని డైలాగ్స్ చెప్తా, మీరే అర్థం చేసుకోండి. ఫస్ట్‌లో ఒక షాట్ వస్తుంది. ఇదే షాట్. జరగబోయేది మారణం హోమం. నెక్స్ట్ డైలాగ్ వినండి. శిథిలంకబోతుంది అశోకుడి హసయం. అర్థమైందా? థర్డ్ డైలాగ్ వచ్చేసరికి కలియుగంలో పుట్టిన ఏ శక్తి దీన్ని ఆపలేదు. అంటే అర్థం చేసుకోండి, ఈ మూవీ స్టోరీ అయినా కలియుగం తర్వాత జరగబోయే స్టోరీ అని చెప్పుకోవచ్చు. కో మన డైరెక్టర్ కల్కి ఇన్స్పిరేషన్‌గా తీసుకొని ఈ మూవీని అయితే రాసుకునే క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డైలాగ్, ఇలాంటి రాయితోనే ప్రొఫెసర్ చిన్నప్పుడు నన్ను కుట్టింది. ఇట్ ఈస్ మై టైమ్ అని మన మంచు మనోజ్ అయితే చెప్తాడు. సో ఈ డైలాగ్‌ను గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్, ఇది మహావీర్ రామ అంటే గుర్తుపెట్టుకోండి, మహావీర్ రామ ఇదే రామ అని లాస్ట్ మనకి ఒక షాట్‌లో హనుమంతుడిలాగా వస్తారని చాలామంది అనుకున్నారు. కానీ 100% రాంగ్. రాముడు. ఇక్కడ ఈ డైలాగ్‌ని సరిగ్గా అర్థం చేసుకుంటే, ఇంకా సిక్స్త్ వచ్చేసరికి భూమి మీద చేయబోయేది సంతకం అనేది మన మంచు మనోజనాన్ని చెప్తాడు. ఇంకా నెక్స్ట్ డైలాగ్ వచ్చేసరికి, ఈ దాన్ని ఆపే దారి లేదా అని క్వశ్చన్ అడిగినప్పుడు, ఈసారి దారి దైవం కాదు, యుగహన వెనుక అవతరించిన ఓ ఆయుధం చూపిస్తుంది అని మన డైలాగ్ చెప్తారు. దాని తర్వాత ఇదే మిరాయి అంటే ఈ మొత్తం జరగబోయేది మారణ హోమం జరగబోయేది ఈ మొత్తం సిచ్యువేషన్‌ని బట్టి చూస్తే మిరాయి కోసమే జరగబోతుందని చెప్పుకోవచ్చు. నువ్వు యూదావి, కానీ నువ్వు ఎవరు నీకు తెలియని యూదావి అని మన తేజ సజ్జని హీరోయిన్ అయితే అంటుంది. ఈ డైలాగ్స్‌ని గుర్తుపెట్టుకోండి. సమాధాని కోసం బయట కాదు లోపట వెతుకు అని హీరోకి ఒక చిన్న పాప అయితే సలహా అయితే ఇస్తుంది. దాన్ని బట్టి మన హీరో అనేది సమాధాని లోపటి నుంచి ఆలోచిస్తారు, ప్రేయర్ కూడా చేస్తారు. దాని తర్వాత 9 బుక్స్ 10 క్వశ్చన్స్ ఇట్ వన్ స్టిక్. ఇది గుర్తుపెట్టుకోండి, 9 బుక్స్ 10 క్వశ్చన్ అంటే ఒక స్టిక్ ఉంటుంది. అదే స్టిక్ నేను ఫస్ట్లో చూపించిన స్టిక్. సో ఈ స్టిక్ కోసం హీరో కావచ్చు, ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం అని చెప్పుకోవచ్చు. సో దీనికోసమే మన మంచు మనోజ్ అన్న ఎప్పటి నుంచి అయితే ఎదురు చూస్తున్నాడు. సో ఆ బుక్స్ చూస్తుంటే కొన్ని సీన్స్, కొన్ని విజువల్స్, కొన్ని షార్ట్ చూస్తుంటే కల్కి రేంజ్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. సో దాన్ని ఆ స్టిక్ని వికెట్ వెంచర్ అని అంటారు. సో గుర్తుపెట్టుకోండి, దానిలో ఉన్న పవర్స్తోనే మన తేజ సజ్జన అయితే ఆడి వరకు అయితే తీసుకొని వెళ్తుంది. సో ఈ షార్ట్ చూసుకోండి. కొన్ని మహాభారతం కాకుండా రామాయణం నుంచి కూడా కొన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారు కొన్ని కొన్ని షార్ట్స్ అయితే. మైండ్ అయితే పోయిందని చెప్పుకోవచ్చు. జగపతి బాబు క్యారెక్టర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుందని క్లారిటీగా అయితే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా వీఎఫ్ఎక్స్ చాలా అంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఈ స్టిక్ కోసమే మొత్తం స్టోరీ అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ డైలాగ్స్‌ని బట్టి, ఈ కొన్ని షాట్‌ని బట్టి మనమైతే మొత్తం ఈ మిరాయి గురించి అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఆ మిరాయి ఏదే కాదు, అదే బై స్టిక్ అని. బై వికెట్ వెంచర్ అని. సో ఆ స్టిక్ పేరు. సో స్టిక్ ఎందుకు ఆ లెవెల్‌లో పవర్స్ ఉంది అనేది మనం మూవీ చూసి తెలుసుకోవచ్చు.